హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతూ మీ ముందుకు వచ్చేసాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు డైలీ లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యము, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి బిల్డింగ్ని, మరి మొత్తం పడగొట్టేస్తూ ఉన్నారు. ఈ బిల్డింగ్ ఎక్కడో కాదండి, మా ఇంటి పక్కనే అనమాట. సౌండ్స్ కానీ డస్ట్ కానీ గత 1 వీక్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కానీ తప్పదు, మరి వాళ్ళు ఎందుకు దాన్ని పగలగొడుతున్నారో మనకైతే తెలియదు. ఇక్కడైతే ఈ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు అట్లా బ్లూ కలర్ కర్టన్ లాగా కట్టుకున్నారు. ఇంకా డస్ట్ వల్ల ఎందువల్ల మరి ఇది అంతా పగలు కొడుతున్నారు మాకైతే తెలియదు. కానీ మొత్తానికి దానివల్ల అయితే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ప్రస్తుతానికి కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక 2-3 డేస్ బ్యాక్ తీశాను. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉందో చూపిస్తాను, లాస్ట్లో చూడండి తప్పకుండా. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా చేసేస్తున్నాము. టిఫిన్ సెక్షన్లో బ్రెడ్ ఆమ్లెట్ మీరు చూస్తేనే తెలిసిపోతుంది కదండి. ఆల్రెడీ నేను పెనం పెట్టేశాను, వేడెక్కింది. అండ్ గుడ్లు కొట్టేసి సన్నగా పచ్చిమిర్చి తరిగి వేసాను. కాస్త ఉప్పు, కాస్త కారము, కొంచెం స్పైసెస్ అనమాట. మనం ఆమ్లెట్ ఎట్లా వేస్తామో అట్లాగా వీటిలో అంతా మిక్స్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి దాంట్లో వేసేసి బాగా బీట్ చేయాలండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ ఎప్పుడు కూడా వేడివేడిగానే తినాలి, చల్లగా అయితే అస్సలు బాగుండదు. కాబట్టి నేను వేడిగా చేసి ఇస్తున్నాను అనమాట మా పిల్లలకి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి అనుకుంటూ వేస్తున్నాను. యాక్చువల్లీ వేడైంది. ఇప్పుడు ఆయిల్ మాత్రం ఒక స్పూను లేదు, ఇంకొక స్పూను వేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. కానీ కొంచెం నూనె మాత్రం మనం చూసి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాగా వేడైతే ఏమైంది, ఇది బీట్ చేద్దాం బాగా. ఇలాగ ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చిపెట్టుకొని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే ఉదయాన్నే చాలా బాగుంటుంది. బాగా దీన్ని బీట్ చేయాలి. అప్పుడే బాగా పొంగిద్ది అన్నమాట, స్పాంజీ లాగా. మెయిన్ బాగా బీట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇట్లా వేసేసుకున్నాం పెనం మీద. ఇదంతా ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి వెడల్పుగా. ఎందుకంటే మనం బ్రెడ్ దీని మీద వేసుకోవాలి. కొంచెం ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోండి. ఇట్లా చేసుకున్నాక మనము బ్రెడ్ రెడీగా పెట్టుకొని ఇలాని ఎమ్మటే ఇట్లా అనేసేయాలి. అండ్ ఇది కూడా ఎంత ఇట్లానే మళ్ళీ ఎమ్మటే ఇలాగా అనేసేయాలి. ఓకేనండి. ఇప్పుడు కొంచెం లైట్గా నూనె వేసుకుందాం. ఇప్పుడు హైలో పెట్టుకొని మంట కొంచెం దాన్ని మనం వేగనిద్దాం వెనక వైపు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తిప్పి వేయాలి కాబట్టి
చాలా టేస్టీగా ఉంటుంది. చాలాసార్లు చేస్తూ ఉంటాం. ఈరోజు చూపించాలని మీకు ముఖ్యంగా యాక్చువల్లీ మొదలు పెట్టేశాను, మళ్ళీ గుర్తు వచ్చి సరే మన సబ్స్క్రైబర్కి చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీసుకున్నాను. యాక్చువల్లీ లైట్గా అయితే ఖాళీ ఉంటుంది, తిప్పి చూద్దాం. కొంచెం కాలమేయండి, మనకి ఇక్కడ తెలిసిపోతుంటుంది ఇట్లా ఉన్నప్పుడు. ఇప్పుడు చూద్దాం, అయిపోయింది అనుకుంటున్నాను. తిప్పి వేసేద్దాం. దీన్ని ఇట్లా కూడా పట్టుకొని తిప్పి వేయాలి. కాబట్టి ఇప్పుడు నేను తిప్పి వేసినాక చూపిస్తాను. ఇదిగోండి మన బ్రెడ్ ఆమ్లెట్ తిప్పి వేసేసాను అనమాట. అంటే ఇది కింద ఇట్లా పెట్టుకొని ఇట్లా వేయాలి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి కుదరలేదు చూపిను, కానీ ఇట్లా కట్ కాకుండా నీట్గా వేసుకోవాలి. బాగా వేగింది ఇటువైపు ఇంకా ఆటోమేటిక్గా ఆ సేగకే వేడైపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అంతేనండి, మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈజీగా తొందరగా చేసుకోవచ్చు, టేస్టీ అండ్ హెల్తీ. కొంచెం నూనె అయితే పడుతుంది, పర్వాలేదు, ఎప్పుడన్నా తినచ్చు. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాం. జాగ్రత్తగా ఎరగకుండా. ఎస్, వచ్చేసింది వేడి వేడి మన బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు మన హ్యాపీకి ఇస్తాను ఎలా ఉంది టేస్ట్ చూడమని. హ్యాపీ, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. తిని టేస్ట్ చూసి చెప్పాలి ఎట్లా ఉందని. సో యమ్మీగా ఉంది అనుకుంటున్నాను, కానీ నువ్వు చెప్తే కానీ తెలియదు. కాలుతుంది కదా. దీనిలో సాస్ వేసుకోవచ్చు, ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. కొత్తిమీర అయితే లేదు కాబట్టి లేదు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎలా ఉంది హ్యాపీ? సూపరా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి బిల్డింగ్ పరిస్థితి ఇదనమాట. కొంచెం ఏదైతే పగలగొట్టారు అదనమాట. చూద్దాం ముందు ముందు. ఓకేనండి, మరి కొత్తలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు ఓకే, బాయ్ బాయ్.